శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రేపు శ్రావణ శుక్రవారం రోజున యాలకులు, తమలపాకుతో ఈ చిన్న పరిహారం చేయండి చాలు. లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవిస్తుంది. శ్రావణ శుక్రవారం అంటే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం కూడా, మంగళవారం కూడా అమ్మవారికి ఎంతో ఇష్టం అన్నమాట. ఎంతో భక్తి శ్రద్ధలతో మనం పూజిస్తూ ఉంటాం కూడా. లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం పొందడానికి శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా అమ్మవారిని, విష్ణుమూర్తిని, శివుణ్ణి మనం పూజిస్తూ ఉంటాము. శ్రావణ మాసంలో ఏ చిన్న పూజలు చేసినా సరే, ఏ చిన్న పరిహారం చేసినా సరే మంచి ఫలితాలు కలుగుతాయి. శ్రావణ మాసం అనేది చాలా పవిత్రమైనటువంటివి. అయితే శ్రావణ మాసంలో చేసే అన్ని రకాల పూజలు కూడా మన యొక్క దరిద్రాన్ని తొలగిస్తాయి. శ్రావణ మాసం అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం. శ్రావణ మాసం అంటే లక్ష్మీ అమ్మవారికి ఎంతో పవిత్రంగా పూజించేటటువంటి మాసం కాబట్టి ఈ మాసంలో ప్రతి శుక్రవారం కూడా తప్పకుండా లక్ష్మీ అమ్మవారిని పూజిస్తూ ఉండాలి. ఈ ప్రతి శుక్రవారం రోజున ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారు గొప్పగా, పవిత్రంగా, భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. మరి ఈ పవిత్రమైనటువంటి శ్రావణ శుక్రవారం రోజున మర్చిపోకుండా తమలపాకు, యాలకులతో ఇలా చేస్తే చాలు. యాలకులంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం. ఇలా శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీ అమ్మవారిని ఎంత పూజిస్తే అంత గొప్ప ఫలితాన్ని పొందుతాము. లక్ష్మీ అనుగ్రహం పొందడానికి మర్చిపోకుండా శ్రావణ శుక్రవారం రోజున మనం ఏ పూజ చేసినా కూడా మంచి ఫలితం అనేది వస్తుంది. కాబట్టి మర్చిపోకుండా ఈ పరిహారం చేయడం వల్ల ఇంట్లో ఉండే అన్ని రకాల ఆర్థిక కష్టాలు, సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. అష్టైశ్వర్యాలతో అధిపతి అయిన లక్ష్మీ అమ్మవారి కటాక్షం కూడా లభిస్తుంది. అయితే రేపు శ్రావణ శుక్రవారం రోజు చేసే ఏ పరిహారమైనా అద్భుత ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఆర్థిక కష్టాలతో బాధపడే వారికి ఈ పరిహారం అనేది విపరీతంగా మంచి అయితే ఫలితాన్ని ఇస్తుంది. ఎవరైనా సరే ఎంతో కష్టపడి పని చేసినప్పటికీ కూడా చేతిలో చిల్లి గవ్వ లేదని బాధపడేవారు ఎవరైనా సరే, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదని బాధపడేవారు ఎవరైనా సరే, కుటుంబంలో ఎప్పుడు కూడా గొడవలు వస్తున్నాయి, చీటికి మాటికి గొడవలు అవుతున్నాయి, దానితో పాటు ఇంట్లో ప్రశాంతత కరువైపోయింది, ఇంట్లో చాలా నెగిటివిటీ ఉంది, ఇరుగు పొరుగు వారి యొక్క దృష్టి దోషాలు అధికంగా ఉన్న నరదృష్టి వంటివి అధికంగా ఉన్నాయి, అందువల్ల మేము జీవితంలో ఎదగలేకపోతున్నాము, అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోతున్నాము, ఎన్ని పనులు మొదలుపెట్టినా సరే వెనకబడిపోతూనే ఉన్నాయి, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ధనాకర్షణ, జనాకర్షణ తగ్గిపోయి పిల్లలు చెప్పిన మాట వినక రకరకాల ఆర్థిక కష్టాలు, అప్పుల బాధలన్నీ కూడా అధికంగా అయిపోయాయని బాధపడేవారు ఎవరైనా సరే రేపు శ్రావణ శుక్రవారం రోజు మనస్ఫూర్తిగా, నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో లక్ష్మీ అమ్మవారిని పూజిస్తూ ఈ చిన్న పరిహారాన్ని పాటిస్తే చాలు. ఖచ్చితంగా మీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఆ సిరుల తల్లి లక్ష్మీ అమ్మవారు ధనానికి అధిపతి. లక్ష్మీ అమ్మవారు సముద్రం నుంచి ఉద్భవించిన మరుక్షణమే దేవతలు తమ పోగొట్టుకున్న సిరి సంపదలన్నీ కూడా తిరిగి పొందారని శాస్త్రాలు వివరిస్తున్నాయి. అలాంటి సిరుల తల్లి లక్ష్మీ అమ్మవారు ధనానికి అధిపతి అయిన అష్టలక్ష్మి యొక్క అనుగ్రహం పొందాలంటే ధనం, సౌభాగ్యం, సంపద, ఐశ్వర్యం, కీర్తి, ప్రతిష్ట, ఆరోగ్యం, ఆనందం అన్నీ కూడా లభించాలంటే రేపు శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారిని ఈ విధంగా పూజించిన తర్వాత రాత్రి పడుకునే ముందు తమలపాకు, యాలకులతో రహస్యంగా ఈ చిన్న పరిహారం చేయడం చాలు. తమలపాకు అనేది చాలా పవిత్రమైనటువంటిది. తమలపాకు అంటే 3 దేవతలు కొలువై ఉన్నటువంటి గొప్ప ఆకని మన శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. తమలపాకుతో ఎవరైతే పూజిస్తారో, తమలపాకును పూజల్లో, వ్రతాల్లో, నోముల్లో ఉపయోగిస్తారో అలాంటి వారికి సంపూర్ణమైన లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం కలుగుతుంది. అంతేకాదు జీవితంలో ఎదుగుదల అనేది పెరుగుతుందని శాస్త్రం చెప్తుంది. లక్ష్మీ అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి తమలపాకు. ఈ తమలపాకుతో చేసే అన్ని పరిహారాలు కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. అలాగే యాలకులు సుగంధ ద్రవ్యాల్లో ఒకటి. ఈ యాలకులు
యాలకులు ఆర్థిక సమస్యలను తొలగించడానికి చాలా ముందుంటాయి. యాలకులంటే లక్ష్మీ అమ్మవారికి, నారాయణమూర్తికి, వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం. యాలకులతో తయారు చేసిన మాల అంటే ఆ సుగంధ ద్రవ్య మాలని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ప్రత్యేకమైన యాలకుల మాలను ఏ దైవంకు వేసినా సరే, వెంకటేశ్వర స్వామికి, గణపతికి, లక్ష్మీనారాయణునికి ఎవరికి వేసినా సరే వారి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుందని మనకి శాస్త్రాల్లో స్పష్టంగా వివరిస్తుంది. అలాంటి పవిత్రమైన మాలని ఎవరైతే యాలకులతో, రేపు ఎవరైతే యాలకులు తమలపాకుతో ఈ పరిహారం చేస్తారో అలాంటి వారికి తప్పకుండా అదృష్టం అనేది కలిసి వస్తుంది. దరిద్రమంతా కూడా తొలగిపోతుంది. ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగ భాగ్యాలతో, సిరి సంపదలతో ఆనందంగా, ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అంతేకాదు వారి జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది. సకల ఐశ్వర్యాలు కూడా లభిస్తాయి. ఈ పరిహారాన్ని ఎలా చెయ్యాలి అంటే, ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని తలంటు స్నానం చేసి పూజ గదిలో దీపాన్ని వెలిగించిన తర్వాత లక్ష్మీ అమ్మవారిని మనస్ఫూర్తిగా 11 సార్లు తలుచుకోండి. ఎర్రని పుష్పాలు అమ్మవారికి సమర్పించి ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపాన్ని వెలిగించండి. ఆ తర్వాత తమలపాకును తీసుకోండి. తమలపాకు చెట్లు ఇంట్లో పెంచినా కూడా ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కూడా రావు అని, నరదృష్టి తగలదని, దైవానుగ్రహం బాగా ఉంటుందని, తమలపాకు చెట్టు అనేది ఎంత నీట్గా పెరిగితే అంత ఆరోగ్యంగా మంచి ఫలితాలు కలుగుతాయని శాస్త్రం చెప్తుంది. ఇలా ఒక మంచి తమలపాకును తీసుకొని తమలపాకు పైన ఒక 5 యాలకులను వేసి అందులో ఒక చిన్న బెల్లం ముక్కను కూడా వేసిన తర్వాత ఆ తమలపాకుని, బెల్లాన్ని, యాలకుల్ని అమ్మవారి పటం ముందు పెట్టి మీ మనసులో ఉండే కోరికను చెప్పుకోండి. ఆ తర్వాత మీ మనసులో మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకొని మీ కోరికను చెప్పుకోండి. ఆ తర్వాత తమలపాకు, బెల్లాన్ని, యాలకులను తీసి ఎక్కడైనా సరే మీ ఇంటి ప్రాంగణంలో ఎక్కడైనా, లేదంటే ఏదైనా చెట్టు మొదట్లో అయినా సరే చిన్న గొయ్యను తీయండి. తీసి ఆ యాలక్కాయలు, బెల్లము, తమలపాకు పెట్టి పైనుంచి మట్టి కప్పేయండి. ఇలా చేయడం వల్ల మీ యొక్క కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. దరిద్రాలన్నీ కూడా మట్టిలో కలిసిపోతాయి. అదృష్టం మీ వెంటే ఉంటాయి. ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అప్పుల సమస్యలు ఎన్ని ఉన్నా సరే తొలగిపోతాయి. మీ జీవితంలో ఇక దరిద్ర బాధలు అనేవి ఉండనే ఉండవు. ఎంతో పవిత్రమైనటువంటి రేపు శ్రావణ శుక్రవారం రోజు తమలపాకుతో ఈ పవిత్రమైనటువంటి పరిహారం చేసుకుంటే ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాన్ని అమ్మవారు మనకు అందిస్తారు. అయితే ఈ పరిహారం ఉదయం దీపారాధన చేసుకున్న తర్వాత అయినా సరే చేసుకోవచ్చు. లేదంటే సాయంకాలం 6:30-7 గంటలకి మనం దీపారాధన చేసుకున్న తర్వాత అయినా సరే ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. శుక్రహోర సమయంలో చేసుకుంటే చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను లక్ష్మీ అమ్మవారు మనకు అందిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా అమ్మవారి భక్తులందరికీ కూడా రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః.